నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫ్లెమింగో ఫెస్టివల్ ను విజయవంతం చేయండి. సూలూరుపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా ప్రకటించాలి. సూలూరుపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమంలో ప్రజా అభిప్రాయాన్ని తెలియజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గ్రామీణ స్థాయి క్రీడలు నిర్వహిస్తే క్రీడాకారుల ప్రతిభ వెలికి తీయవచ్చు. మనుబోలులో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడిన ఎస్ఐ శివరాకేష్. యూపీ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపులో చేసిన ఫైర్ సిబ్బంది. సూలూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ కొనసాగుతోంది. ఈ పక్షుల పండుగను చూడటానికి అధిక సంఖ్యలో పర్యాటకులు ఉత్సాహంగా తరలివస్తున్నారు. మహిళలు, చిన్నారుల సౌకర్యార్థం ఉచిత బస్సులను అందుబాటులోకి ఉంచారు. నేలపట్టు, పులిక్కాట్, బీవీ పాలెంలో ఈ బస్సులు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు సూళ్లూరుపేటలో అట్టహాసంగా శనివారం ప్రారంభించారు. జరుపుకోవడం చాలా అదృష్టంగా ఉంది అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ, ఒక సంకల్పంతో ఒక ప్రాంత శాసనసభ్యురాలు విజయశ్రీని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ ప్రాంతంలో ఫ్లెమింగో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తిరుపతి జిల్లా యంత్రాంగాన్ని విచ్చేస్తున్నారు. మరి ఈ రోజు స్పెషల్ గా ఆయన ఓన్ గా రాసినటువంటి లిరిక్స్ అండ్ అలాగే ఆయన మాకు ఓటింగ్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక సూపర్ గా ఉంది. ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్. నా పేరు దుష్యంత్ సాయి. నేను ఎస్ఎస్బి ఎంఏ స్కూల్ నుంచి వచ్చాను. ఈ ఫిల్మింగ్ అనేది నాకు చాలా ఎంజాయ్మెంట్. కానీ గవర్నమెంట్ జరిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మా స్కూల్ పేరు సుధారాణి. ఎస్ఎస్బి స్కూలు హై స్కూల్ ఉంది. మేము శ్రీకాళహస్తి నుండి వచ్చాము. శ్రీ சரஸ்வதிபாய் முனிசிபல் ஹை ஸ்கூல் నుండి శ్రీకాళహஸ்தி. நான் வந்து வடகோடியில் தான் இருக்கேன். என்னோடய வயசு 25. நாங்கள் தான் போட் நாங்கள் தான் ஓட்டோம். எங்கள் ஊர்லேருந்து ஒரு 13 போட் வருது. அது நாங்கள் தான் இப்போ ஓட்டிகிட்ருக்கோம். பேசஞ்சர்லாம் வந்து சேஃபாக கூட்டின்னு போயிட்டு சேஃபாக கூட்டின்னு வந்து இது பண்ணுறோம். அவங்களுக்கும் ஹாப்பியாக இருக்குதுன்னு சொல்கிறாங்க. அது எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. இந்த மாதிரி போட்டி கண்டக்ட் பண்ணதை பார்த்தீங்கன்னா எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. చంద్రబాబు నాయుడుకి ரொம்ப నன்றి. హాయ్, నా పేరు ఫక్రుద్దీన్ అండ్ మేము నాయుడుపేట నుంచి వచ్చాము. మేమంతా 4 years తర్వాత మళ్ళీ ఫ్లెమింగో ఫెస్టివల్ జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ గవర్నమెంట్ తర్వాత మాకు ఇలా ఫ్రెండ్స్తో బయట తిరగడం, ఇలా హ్యాపీ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టంగా ఉంది మాకు కూడా. అండ్ ఇంకా చాలా చాలా థ్యాంక్స్ ఈ గవర్నమెంట్కి. చాలా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్తో. అంటే మా ఫ్యామిలీస్ కూడా నెక్స్ట్ మా ఫ్యామిలీస్తో కూడా వస్తారు. వాళ్ళు కూడా మేము ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీస్తో కూడా. మా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్స్.
ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ వివిధ శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రకటించాలని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ అన్నారు. సూలూరుపేటలో జరుగుతున్న పక్షుల పండుగ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికగా తన కోరిక కళ అని, అలాగే ప్రజల కోరిక అని, ఆ కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే తీరుస్తారని ప్రజలను ఉద్దేశించి తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో మన నాయకులు, యువ నాయకులు పాదయాత్రలో పేద ప్రజల కష్టాన్ని తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. గ్రామీణ స్థాయి క్రీడలు నిర్వహిస్తే క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంటుందని ఎస్ఐ రాకేష్ అన్నారు. మనుబోలులో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేత జట్టుకు ఆయన బహుమతులు అందజేసి మాట్లాడారు. మనుబోలు మండలంలో గత వారం రోజులుగా ఎన్ఎస్ఆర్ సంక్రాంతి క్రికెట్ లో భాగంగా ఫైనల్లో మనుబోలు గ్రౌండ్ జట్టుపై కొమ్మలపూడి జట్టు ఘన విజయం సాధించింది. మనుబోలు ఎస్ఐ శివరాకేష్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడలు నిర్వహిస్తే క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే అవకాశం ఉందని అన్నారు. సో హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి పొద్దున్న లెగిస్తే మనం హైవే ఉంది, మనకి స్ట్రెచ్ 15 కిలోమీటర్స్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ మనుబోలు ఉంది. అట్ ద సేమ్ టైం మనకి నేషనల్ హైవే అంటే పొద్దున్న లెగిస్తే నెల్లూరు వెళ్తూ ఉంటాం, గూడూరు వెళ్తూ ఉంటాం. ఈ పర్సనల్ సేఫ్టీకి సంబంధించి మనం ఫాలో అవ్వాల్సిన ప్రతి విధిగా ఫాలో అవ్వకపోతే మనం భోగి రోజు మీ అందరికీ తెలుసో లేదో కాగితాలపూర్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. వాళ్ళిద్దరికి పాపం ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు 9 years 12 years పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి నెల్లూరులో హోటల్లో వర్క్ చేస్తూ ఉంటారు. పండగ వచ్చిందని చెప్పి ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇంటికి తిరిగి బయలుదేరితే తిరిగి వచ్చే క్రమంలో అజాగ్రత్త అనేది మనల్ని తిరిగి రాని లోకాలకు తీసుకెళ్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ నెల్లూరు వెళ్ళే వైపు నుంచి ఈ చెన్నై వెళ్ళే వైపుకి ఎక్కడ బ్రేక్ టచ్ చేయలేదు. ఇప్పుడు లైన్ మారుతూ ఉంటేనే మనం ముందు వెనకాల చూసుకొని లైన్ మారాలి. మధ్యలో ఈ రూల్స్ అనేవి తెలియాలి అనేది. అందుకే మనకి హైవేలో మధ్యలో మిడిల్ వైట్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఆర్టీఓకి సంబంధించిన వాళ్ళు కానీ రోడ్ సేఫ్టీకి సంబంధించిన రూల్స్ కానీ డీటెయిల్డ్గా మనం ఎప్పుడైనా డిస్కస్ చేసే క్రమంలో మనం డిస్కస్ చేసుకుందాం. ఎక్కడ మనకి ఆగి చూసుకోవడం కానీ ఏం లేకుండా ఈ నెల్లూరు వెళ్ళే వైపు నుంచి ఇలా వచ్చి చెన్నై లైన్లోకి జాయిన్ అయ్యాడు. అటుపక్క నుంచి ఒక లారీ ట్యాంకర్ వస్తూ ఉండింది. ఆ ట్యాంకర్ అనుకోకుండా ఆ ట్యాంకర్ తగిలింది. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండి ఇద్దరికి హెడ్ ఇంజరీస్ అయ్యాయి. సో మంచి హెల్మెట్స్ కానీ ఉండుంటే వాళ్ళకి, వాళ్ళ లైఫ్కి, వాళ్ళ కుటుంబానికి ఈరోజు వాళ్ళు లేరు అనే ఒక విషాద సంఘటన జరగకుండా ఉండేది. సో హెల్మెట్స్ మాత్రం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ధరించండి. హెల్మెట్స్ తర్వాత మనకు ఉండాల్సింది ఏంటంటే లైసెన్స్. 18 years కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు విధిగా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పానంటే మనకి రావాల్సిన లీగల్ బెనిఫిట్స్ అన్నీ కూడా లైసెన్స్ ఉంటేనే మాత్రమే మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సో లైసెన్స్ లేని ఎడల మనకి ఏం జరిగినా ఏం చెందినా కూడా మన వల్ల ఎవరన్నా ప్రాణాలు కోల్పోయినా ఏదన్నా జరగరాని హాస్పిటలైజ్ అయినా కూడా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రావు. అట్ ద సేమ్ టైం మనకి కూడా ఎటువంటి ఉపయోగం ఉండే విధంగా ఉండదు అది. సో లైసెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. అండ్ మూడోది వచ్చేసి వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్. పండుగ వాతావరణం జరుపుకోవటం చాలా గొప్ప విషయం. దానికి ముఖ్యంగా ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈ పండగ సెలవుల్లో ఎక్కడంటే అక్కడ తిరగకుండా, ఎక్కడంటే అక్కడ ఆటలు పోకుండా ఈ మంచి వాతావరణంలో ఈ పోటీలు పెట్టడం చాలా శుభపరిణామం. ఈ పోటీల్లో గెలుపొందిన కొమ్మలపూడి వారికి జట్టుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీరు ఇదే విధంగా అన్ని వేళలా 32 జట్లని ఇక్కడ తెలియజేస్తూ మీకేందంటే మంచి బహుమతులు కూడా ఇక్కడికి ఇచ్చున్నారు. అదేవిధంగా క్యాష్ కూడా ప్రైజ్ కూడా అనౌన్స్ చేశారు. ఇందాకే విన్నాను నేను. మంచి శుభపరిణామం. దీన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని మంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఆడిచ్చి రేపు మంచి ఉద్యోగాలు, ఆటతో పాటు చదువు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా చదువుగానే ఉంటే మీరు మంచి స్థాయికి పోయేదానికి మంచి అవకాశాలు ఉంటాయి. మీకు అందరికీ ప్రగతి సేవా సంస్థ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఒకవేళ ఓటములు చెందడం అనేది అది ఇంకా మనకు మంచిది. రేపు భవిష్యత్తులో మనం దాని మంచి స్థాయికి పోయేదానికి అవకాశం ఉంటుంది. పట్టుదల అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు క్రీడలో సంవత్సరంలో స్కూల్ పెట్టా.
2000 సంవత్సరంలో ఈ ఆట పోటీలకి ఫస్ట్ ప్రైజ్ 500 రూపాయలు, 1000 రూపాయలు. ఫస్ట్ ప్రైజ్ 1000, సెకండ్ ప్రైజ్ 500 స్థాపించిన దాంట్లో మొదటి వ్యక్తి మన బాబు మోహన్ దాస్, తర్వాత ధనంజయ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, సత్యనాయుడు, వీళ్ళందరూ కలిసి కూడా పిల్లకాయలందరూ ఫస్ట్లో నన్ను వచ్చి అన్నా మేము ఆటల పోటీలు పెడుతున్నాం, మాకు ప్రైజులు కావాలంటే 99, 2000 నాకు గుర్తులేదు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ స్నేహభావంగా మండలంలో రోజు రోజుకి అంతకుముందు మన మండలంలో ఒకే ఆటల పోటీలు ఒకే దగ్గర జరుగుతున్నాయి. ఇప్పుడు అందరూ కూడా మండలంలో మన 19 పంచాయతీ 22 గ్రామాల్లో అందరూ కూడా ప్రతి ఊర్లో పండగ అనేది ప్రతి ఒక్కరికి పండుగ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా స్నేహభావంగా ఉండాలి. మనం ఓడిపోయినామని మీరు దిగులు పడద్దు, గెలిచినామని మీరు గర్వపడద్దు. మీరు అందరూ కలిసి ఎప్పుడు ఒక తల్లి బిడ్డల్లాగా ఉండాలి. ఈ కార్యక్రమంలో కడివేటి చంద్ర, బళ్ళాహరి, కిరణ్ రెడ్డి, టీడీపీ నాయకులు ముంగర్ జయభాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి, అంబటి శ్రీనివాసులు రెడ్డి, చెల్లా గిరిప్రసాద్, సాని వెంకటరమణయ్య, దండు శేఖర్ రెడ్డి, శివుడు, రాజాగౌడ్, రాయపాటి కిరణ్, పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. యూపీ ప్రయాగ్రాజ్లలో జరుగుతున్న మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 30 టెంట్లు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న నక్కలవారి కండ్రిగలో నిరుపేదలైన సుమారు 40 గిరిజనుల కుటుంబాలకు కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షేక్ బాషా, షేక్ బషీరా దంపతుల మరియు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, అత్తిమంజిరి గోపాల్, పర్వతాల రమేష్, రమణయ్య, పల్లాం గురవయ్య, శంకరయ్య, చంచయ్య, ఈశ్వరయ్య, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా ఓకే అటే ఉండు. చూడండి నక్కలవారి కండిగలో ఉన్నటువంటి కొన్ని పేద కుటుంబాలకు దాతగా ఎస్కే బాషా, బషీరమ్మ దాతృత్వంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి దాతలకి మంచి ఆయురారోగ్యాలు కలగాలని, ఇంకా జరగబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలకు వాళ్ళు సహాయపడాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కటకం శ్రీనివాసులు గారికి, ఆయన పెయింట్ పని చేస్తూ మేస్త్రిగా ఉంటూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి దినదిన అభివృద్ధిగా జరుగుతుంది. ఆయన వారికి కూడా దేవుడు మంచి ఆయురారోగ్యాలు కలగజేయాలని, మా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ శక్తి ప్రకారం ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు జరిగిస్తున్నాము. కటకం శ్రీనివాసులు గారు చాలా కష్టపడి ప్రయాసపడి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు నక్కలవారి కండ్రిగలోని పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ జరుగుతుంది. దీని దాతృత్వం ఎస్కే బాషా, బషీరమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆరోగ్యాలు మంచి జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని, మా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో చేయాలని, మరిమంది ప్రజలకు పేద ప్రజలకు 40 కుటుంబాలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి దాతగా వ్యవహరించిన ఎస్కే బాషా, ఎస్కే బషీరా మేడం ఇద్దరు దంపతులు దాతత్వంతో ఈ కంచి కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది.
వాళ్ళకి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమం గతంలో కూడా వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులకి భోజనాలు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు ఎక్కడున్నా కానీ మంచి ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళకి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమం మా ట్రస్ట్ ద్వారా చేయించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా మా ట్రస్ట్ ద్వారా నా ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఎవరన్నా సహాయం చేయదలుచుకుంటే ముందుకొచ్చి ఇలాంటి పేద ప్రజలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన చిల్లకూరులో అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన క్రికెట్ జట్టు క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో చిల్లకూరు యువత క్రీడాకారులు పాల్గొన్నారు. మన కెప్టెన్ రగన్న గారి టీం కి వాళ్ళు గర్వంగానే ఉంటారులే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బయట కాబట్టి వాళ్ళు గెలిచినట్టే కదా ఒక మ్యాచ్. మేమే దారుణంగా ఓడిపోయినాం 2 మ్యాచ్లు. ఎవరైనా సీనియర్ ప్లేయర్ అనిపించారండి. అతను మైలారి నవరంజన్ మాంగ్ గారు బౌలింగ్ ఫ్లెమింగో ఫెస్టివల్ 3వ రోజు సోమవారం ఉదయం సూలూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన క్రీడా పోటీల్లో యువత చురుగ్గా పాల్గొని వాలీబాల్, కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్లెమింగో ఫెస్టివల్ ను విజయవంతం చేయండి. సూలూరుపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నారా
లోకేష్ ని డిప్యూటీ సీఎం గా ప్రకటించాలి. సూలూరుపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమంలో ప్రజా అభిప్రాయాన్ని తెలియజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గ్రామీణ స్థాయి క్రీడలు నిర్వహిస్తే క్రీడాకారుల ప్రతిభ వెలికి తీయవచ్చు. మనుబోలులో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడిన ఎస్ఐ శివరాకేష్. యూపీ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం, మంటలను అదుపులో చేసిన ఫైర్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.